హాయ్ గైస్! మూవీ అయితే చూసాను 'దృశ్యం 3' అది కూడా మలయాళంలో. అది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసాను. నాకేమనిపించిందంటే 'దృశ్యం 1' అయితే షాక్ ఇచ్చింది. 'దృశ్యం 2' అయితే మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. కానీ 'దృశ్యం 3' ఈసారి క్లైమాక్స్ కంటే ఫ్రస్ట్రేషనే ఎక్కువొచ్చింది నాకైతే. స్ట్రెయిట్‌గా చెప్తున్నా 'జీతూ జోసెఫ్ సార్' ప్లీజ్ ఇంక ఈ ఫ్రాంచైజ్‌ని అయితే ఆపేయండి, లాగకండి. జార్జ్ కుట్టి ఈసారి గెలిచాడా? లేక ఫైనల్లీ దొరికిపోయాడా? అనేది ఈ స్టోరీ. స్పాయిలర్స్ లేకుండా చెప్తా, వాచ్ టిల్ ఎండ్. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయ్యాక మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? టెన్షన్. కానీ వచ్చిందేంటి తెలుసా? లాగ్ ప్రోమాక్స్. ఆల్‌మోస్ట్ 1 అవర్ అయింది. మెయిన్ స్టోరీకైతే రారు. అసలు రాకోకుండా స్లో సీన్స్‌తో, స్లో ఎమోషన్స్‌తో, స్లో నరేషన్ అయితే జరిగింది. ఈసారి జార్జ్ కుట్టికి ఎనిమి ఎవరో కూడా తెలియదు. ఆ టెన్షన్ మనం కూడా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడే ఎడిటింగ్ మొత్తం ఆ ఫీల్‌నయితే చంపేసింది. హానెస్ట్‌గా చెప్పాలంటే డైరెక్ట్‌గా ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండేది కాదు. ఇంకా సెకండ్ హాఫ్ సేవ్ ద ఫిల్మ్. బట్ ఇంటర్వెల్ తర్వాత రియల్ దృశ్యం మోడ్ అయితే ఆన్ అయింది. ఇక్కడి నుంచి జీతూ జోసెఫ్ మ్యాజిక్ అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడే టెన్షన్స్, మైండ్ గేమ్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్స్, ఫైనల్లీ మనం దృశ్యం సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ట్రైలర్‌లో కూడా చూసాం కదా! యాక్చువల్ ప్లాట్‌నయితే హైడ్ చేసి రివర్స్ గేమ్ అయితే ఆడారు. అది మాత్రం సూపర్. అండ్ 'మోహన్ లాల్' సార్ వన్ మ్యాన్ షో అంతే. ఏజ్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ యాక్టింగ్ ఉంటుంది. అబ్సల్యూట్ బీస్ట్ పెర్ఫార్మన్స్ అంతే అని చెప్తా. ఇక్కడ నేనొక వార్నింగ్ ఇస్తున్నాను. ప్లీజ్ 'దృశ్యం 1 అండ్ 2' క్లైమాక్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే వెళ్ళకండి. ఈసారి షాక్ వాల్యూ తక్కువగా అనిపిస్తది మీకి. ట్విస్ట్ డిఫరెంట్‌గా ట్రై చేశారు. కానీ ఆ మైండ్ బ్లాస్ట్ ఫీలింగ్ మాత్రం రాదు. ఫస్ట్ వాచ్‌లో వావ్ అనిపిస్తది. కానీ థియేటర్ నుంచి బయటికొచ్చాక లాజిక్‌గా ఆలోచిస్తే కొంచెం ఏంటి ఇలా ఉంది వీక్‌గా అనిపిస్తది. ఫైనల్‌గా చెప్పాలంటే 2 అవర్స్ కంటెంట్‌ని 2 అవర్స్ 40 మినిట్స్ అయితే లాగారు. ఎమోషన్స్ ఉన్నాయి, పెర్ఫార్మన్స్ బాగున్నాయి. కానీ పేస్ అయితే చంపేసింది మూవీకి. ఇంకా ఈ మూవీ 'దృశ్యం 3' కంప్లీట్ అయ్యాక పర్ఫెక్ట్ ఎండింగ్‌తో నేను అనుకున్నాను మరి ఏంటి లాస్ట్‌లో ఏం చేస్తున్నారని. పార్ట్ 4 టీజర్ అయితే వదిలారు. అది చూసి థియేటర్‌లో లిటరల్లీ ఇంకా ఆపేండ్రా బాబు అనిపిచ్చింది. సో, 'దృశ్యం' ఫ్రాంచైజ్ మీద మీకు లవ్ ఉంటే ఒక్కసారి చూడొచ్చు. నా రేటింగ్ అయితే 2.75/5. మీరు చూసారా? పార్ట్ 4 కావాలా మీకి? లేదా ఇక్కడే స్టాప్ చేయాలా? కామెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. మీకు కానీ నచ్చితే నా రివ్యూ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.